ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. టెక్ వేద ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం విష్ణు సహస్రనామంలో అత్యంత కీలకమైన నామాలను డీకోడ్ చేయబోతున్నాం. ఈ శ్లోకాలు భగవంతుని ఉనికిని మరియు ఈ సృష్టి యొక్క మూల సూత్రాలను వివరిస్తాయి. 4వ శ్లోకం. సర్వః శర్వః శివః స్థాణుర్భూతార్ధినిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవః ప్రభురీశ్వరః. సర్వః అంటే ఆయనే అంతా. క్వాంటమ్ ఫిజిక్స్లో మనకి ఏ విధంగా అయితే సూపర్ పొజిషన్ ఉంటుందో అలా ఆయనే అన్ని చోట్ల అన్ని రూపాల్లో ఏకకాలంలో ఉంటాడు. స్వరహ అంటే వినాశకారి, అంటే విశ్వంలో పెరిగిపోయే గందరగోళాన్ని, అంటే ఎంట్రోపీ అంటే మనకేంటి, డిజార్డర్నెస్ ఆఫ్ యూనివర్స్ సిస్టమ్. మనకి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం ఎంట్రోపీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అదే విధంగా ఈ విశ్వంలో పెరిగిపోతున్న గందరగోళాన్ని లేదా వినాశనాన్ని హరించి మళ్ళా దాన్ని రిపీట్ చేసే శక్తి గలవాడు, అంటే ఎంట్రోపీని కూడా డిస్ట్రాయ్ చేయగల శక్తి గలవాడు అని అర్థం. శివః అంటే అత్యంత పవిత్రమైన వాడు, ఎటువంటి అలజడి లేనివాడు, లైక్ ప్యూర్ కాన్షియస్నెస్ అన్నమాట. స్థాణుః అంటే విశ్వంలో ప్రతిదీ మారుతుంది కానీ మారకుండా స్థిరంగా కాన్స్టెంట్గా ఉండేవాడు. ఆయన యూనివర్సల్ కాన్స్టెంట్ అన్నమాట. భూతాదిహి అంటే సమస్త పదార్థాన్ని మూలమైన సింగులర్ పాయింట్కి, మనకి సింగులారిటీ ఉంటుంది కదా, సింగులారిటీ ఏ విధంగా బ్లాక్ హోల్లో సింగులారిటీ అనేది మనం తెలుసుకోగలము, అదేవిధంగా సింగులారిటీకి ఆయన దగ్గర పోలికలు గలవాడు అని అర్థం. సంభవః అంటే సెల్ఫ్ మేనిఫెస్టింగ్ ఎనర్జీ అన్నమాట. అంటే ఆయనే తనంతట తాను వివిధ రకాలుగా, వివిధ రూపాల్లో, వివిధ ప్రదేశాల్లో ఆయన మార్చుకుంటూ ఉంటాడనమాట. సో సెల్ఫ్ మేనిఫెస్టింగ్ ఎనర్జీ. భావన సృష్టించిన జీవులందరికీ కావలసిన ఫలాలను ఇచ్చేవాడు. లైక్ ఒక కాస్మిక్ అల్గారిథం లాగా ఎవరికి ఏది ఎప్పుడు ఎలా అవసరమో అది తెలుసుకొని ఆయన ఇచ్చేవాడు. భావన అని అర్థం. భర్త అంటే ఈ మొత్తాన్ని భరించేవాడు, దేన్ని, యూనివర్స్ మొత్తాన్ని భరించేవాడు. సో ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ లాగా అనమాట. ఏ విధంగా ప్లానెట్స్, గెలాక్సీలు అవంతటా అవి ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా ఒక స్థిరమైన కక్షలో తిరుగుతూ ఉన్నాయో అదే విధముగా ఈయన ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ లాగా ఈ సమస్త సృష్టిని భరిస్తున్నాడు అనమాట. ప్రభవః అంటే సమస్త శక్తికి ఆయనే మూలం, ది ప్రిడామినల్ సోర్స్ ఆర్ ది ప్రిడామినల్ ఎనర్జీ అనమాట. ప్రభుః అంటే సర్వసమర్థుడు, లైక్ కమాండింగ్ పవర్. ఈశ్వరః అంటే ఎవరి సహాయము లేకుండా తన సంకల్పంతోనే ఏదైనా చేయగల అల్టిమేట్ కంట్రోలర్ అని అర్థం. 5వ శ్లోకం. స్వయంభూ శంభు ఆదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాది నిధనో ధాత విధాత ధాతురుత్తమః. స్వయంభుః అంటే తనంతట తాను ఆవిర్భవించిన వాడు. మనం సైంటిఫిక్ భాషలో చెప్పుకోవాలంటే ఎటువంటి బాహ్య కారణం లేకుండానే శూన్యం నుండి శక్తి ఉద్భవించి, ఏ విధంగా క్వాంటమ్ ఫ్లక్చువేషన్ ఉంటుందో ఆ విధంగా తనని తాను ఉద్భవించుకున్నవాడు అని. శంభుః అంటే శుభాన్ని ఇచ్చేవాడు అని. ఇది ఒక రకమైన హార్మోనిక్ శక్తి వంటిది అనమాట. ఆదిత్యః అంటే సూర్యుని వంటి వెలుగు, లైక్ రేడియేషన్ ఎనర్జీ. మనకు తెలుసు కదండి, రేడియేషన్, కండక్షన్, కన్వెక్షన్ 3 టైప్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ మెకానిజమ్స్ ఉంటాయని. సో ఒక ఆదిత్యః అంటే సూర్యుని వంటి వెలుగు. సో సూర్యుని వంటి వెలుగు అంటే సూర్యుడి నుంచి మనకేమొస్తుంది, రేడియేషన్. సో రేడియేషన్ ఎనర్జీ, రేడియంట్ ఎనర్జీ అని అర్థం. పుష్కరాక్షః తామర వంటి కన్నులు కలవాడు అని. అంటే మనం క్వాంటమ్ ఫిజిక్స్లో చెప్పుకోవాలంటే అబ్జర్వర్ ఎఫెక్ట్ వంటిది అన్నమాట. మహాస్వనః అంటే గొప్ప శబ్దం కలవాడు. అంటే విశ్వం నిశ్శబ్దం కాదు. మనం క్వాంటమ్ కనెక్ట్లో ఏం చెప్తాం, విశ్వం అనేది
నిశ్శబ్దం కాదు, కాస్మిక్ సౌండ్ అని ఒకటి ఉంటుంది కదా, సో అటువంటిది అని. ప్రతిదీ ఒక వైబ్రేట్ అవుతూనే ఉంటుంది, ఒక కాస్మిక్ ఫ్రీక్వెన్సీ. సో దాన్ని మనం ఏం చెప్తామంటే, మన పూర్వీకులు ఓంకారమే ఈ విశ్వమంతా శబ్దంతో నిండి ఉంటుంది, ఓంకార శబ్దంతో అని. సో దాన్నే కాస్మిక్ సౌండ్ అని కూడా అనొచ్చు. సో ఆయన ఎవరు అంటే కాస్మిక్ సౌండ్. సో మహాస్వనః, ది కాస్మిక్ వైబ్రేషన్. లేదా ఆది నిధనః అంటే ఆది నిదానం. నిదానము అంటే అంతం, చివర లేనివాడు. సో మనం క్వాంటమ్ కనెక్ట్లో ఎనర్జీ అనేది ఏంటిది, అది నైదర్ కెన్ బి డిస్ట్రాయిడ్ నార్ కెన్ బి క్రియేటెడ్. మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లాగా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ లాగా అనమాట. సో అనాది నిధనః అంటే మనం ఎనర్జీ కెన్ బి అంటే ఆయన కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ అనమాట. దాత విధాత ధాతురుత్తమః అంటే ఈ సృష్టిని ధరించిన వాడు మరియు వివిధ రూపాలను మార్చేవాడు. అంటే మ్యాటర్ని కంట్రోల్ చేసే ఫండమెంటల్ ఫోర్సెస్ అనమాట. ధాతురుత్తమః, ధాతువులు అంటే ఎలిమెంట్స్, ఎలిమెంట్స్ కంటే శ్రేష్టమైన వాడు. అంటే హీఈస్ ద ప్యూరెస్ట్ సబ్స్టెన్స్ అనమాట. చూశారు కదండి మీరు, ఈ శ్లోకం మనకి సృష్టి యొక్క లేదా మరియు అంతం లేని తత్వాన్ని వివరిస్తుంది. అంతేకాకుండా మనకి ఇంకా ఎలిమెంటల్ ఫిజిక్స్ ఉన్నా కూడా గొప్పవాడు అంటే ప్యూరెస్ట్ సబ్స్టెన్స్ అని చెప్తుంది. సో ఇవేంటి 4-5 శ్లోకాల్లో విష్ణు సహస్రనామంలో ఉన్న క్వాంటమ్ కనెక్ట్ గురించి మనం ఈరోజు చెప్పుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.